Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. మొన్నటి దినాన్న నేను మాట్లాడుతూ విశ్వాసుల్లో ఈ రెండు గుంపులు ఉంటారని చెప్పాను. ఒకళ్ళు ఎవరంటే శిశువులు, క్రొత్తగా జన్మించిన వారు. రెండో వారు ఎవరంటే వయసు వచ్చిన వారు అని చెప్పాను. ఆ శిశువులకు ఉండే లక్షణాలు, వయసు వచ్చిన వారికి ఉండే లక్షణాలు చెప్పాను మీకు. నిన్నటి దినాన్న దేవుని కొరకు సాక్షులుగా ఉండేవారు చేయాల్సిన పని ఏమిటి అని చెప్తూ ఆయన మహిమను ప్రచురం చేయవలసిన వారమై ఉన్నామని చెప్పాను. మహిమ అంటే ఏమన్నాను? దేవుని యొక్క గుణలక్షణాలు. ఆ గుణలక్షణాలని కలిగిన వారమై ఆ గుణలక్షణాల్ని అన్యజనులకు ప్రచురం చేయాలి అనే మాట నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. సాక్షులైనటువంటి వారు ఆ పని చేయాలి అని. ఈ రోజున ఉదయకాలం నెహెమ్యా గారు మాట్లాడుతూ చాలా చక్కని మాటలు చెప్పారు మనకి. సాక్ష్యం చెప్పేవాడు రుచి చూసి చెప్పాలన్నాడు. రుచి లేకపోతే, ఆ రుచి నువ్వు చూడకపోతే నువ్వు చెప్పలేవు. ఆ రుచి అనేది ఎక్కడ కలుగుద్ది అంటే దేవుని వాక్యములో అని చెప్పారు. ఈ వాక్యంలోనే దేవుని గురించిన రుచిని మనం తెలుసుకుంటాం. వాక్యాన్ని ధ్యానించడం, పఠించడం, కంఠస్థం చేయడం, మరి అలాగనే వాక్యాన్ని బోధించడం, ప్రకటించడం, ఇవన్నీ జరగాలని ఒక 7 విషయాలు మనకి ఉదయకాలం ఆ రుచిని గురించి కూడా వారు మనతో మాట్లాడారు. దేవుని బిడ్డ, నాకు చాలా నచ్చింది ఆ మాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అలాగే నా ప్రసంగానికి ముందు ప్రార్థన చేసిన సహోదరులు కూడా ఒక మంచి మాట ఉపయోగించారు ప్రార్థనలో. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడానికి ఒక చక్కని మాట ఉపయోగించారు ఆయన. బాగుందన్నమాట. కనుక ఈ ఉదయకాలం నేను ఏం చేస్తానంటే, దేవునికి సాక్షులుగా ఉండవలసినటువంటి వారు అన్నిటికన్నా ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రేమించాల, వాక్యాన్ని కలిగిన వారమై ఉండాల, వాక్యం యొక్క అనుభవం కలిగిన వారమై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో దేవుని వాక్య అనుభవం ఎలాంటిదై ఉండాలో ఈ ఉదయకాలం మనం చూడాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్స్ ఉన్నవారు 119వ కీర్తన తీయండి దయచేసి. 119వ కీర్తన. నాకు తెలీదు మీరు ఎప్పుడన్నా ఈ 119వ కీర్తన చదివారో లేదో నాకు తెలీదు. నేను విశాఖపట్నం ఒకసారి వెళ్ళినప్పుడు ఒక ఇంటి మిద్దె మీద ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నారు, టెర్రస్ మీద. అక్కడ చాలామంది, దాదాపుగా ఒక 50 మంది కూడారు ప్రార్థనకని. నన్ను వాక్యం చెప్పమన్నారు. నేను వాక్యం చెప్పడానికి ముందుగా ఒక అమ్మాయి వచ్చి కంఠవాక్యం చెప్పొద్దు అన్నారు. ఆ అమ్మాయి ఎవరా అని చూస్తే ఇంజనీరింగ్ చదువుతున్న 3వ సంవత్సరం, ఇంజనీరింగ్ 3rd ఇయర్, ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న అమ్మాయి ముందుకు వచ్చింది. నేను నా మనసులో ఒట్టిగా నవ్వుకున్నాను. ఇదేట్రా ఈ వయసులో కంఠవాక్యం చెప్పడం ఏంటి అని అనుకున్నాను నేను. జనరల్గా కంఠవాక్యం అనగానే చిన్నపిల్లలు చెప్తారు కదా. ఈ ఇంజనీరింగ్ చదివే 3వ తరగతి అమ్మాయి ఏం చెప్తుందా అని నేను వినబోతుంటే నన్ను అసలు ఆశ్చర్యచకితం చేసేసింది ఆ అమ్మాయి. ఏం చేసిందంటే ఈ 119వ కీర్తన మొదటి 50 వచనాలు గొక్క తిప్పకుండా చెప్పేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి 50 వచనాలు అండి బాబాయ్, 50 వచనాలు గడగడ చెప్పేసింది. ఎక్కడ ఆగలేదన్నమాట. అసలు ఆగలేదు, తడబాటు కూడా లేదు అసలు. మధ్యలో ఎక్కడ తడబాటు కూడా లేదు. అసలు అంతగా ఎలా కంఠస్థం చేసిందో అసలు నేను మర్చిపోయింది. వెంటనే నేను దిగ్గును లేచి నా జోబులోంచి ఒక 500 తీసి ఇచ్చేసాను అక్కడే. నేను చాలా ప్రేరేపించబడ్డాను, ఇష్టపడ్డాను. అమ్మ వాక్యం ఇంకా బాగా చదువు అని. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, అంకుల్ నెక్స్ట్ ఇయర్ నేను 176 వచనాలు చెప్పేస్తాను అన్నా. ఆమెనండి అందులో ఒకసారి 176 వచనాలు అంటే 119వ కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు అడగంలే ఈ 176 చెప్పమని. ఈ ప్రసంగం అయ్యే లోపల ఒక 8 వచనాలు చెప్తే 500 ఇచ్చేస్తాను మీకు ఎవరైనా కానీ.
ఈ కీర్తనలో ఒక 8 వచనాలు చెప్తే చాలు, 500 రూపాయలు మీకు బహుమతి ఇచ్చేస్తాను. వాక్యాన్ని ప్రేమించేవారన్నా, వాక్యాన్ని చదివేవారన్నా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే వాక్యం అంటే నాకు బాగా ఇష్టం కనుక, నేను బాగా వాక్యం చదువుతాను కనుక, అలాగ వాక్యం చదివేవాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చాలా ఇష్టపడతాను దేవుని బిడ్డలారా. కనుక సాక్షులమైన మనం దేవుని వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాక్యాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక వాక్యాన్ని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ మొత్తంలో వాక్యాన్ని గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి పుస్తకం లేకపోతే అధ్యాయం ఏంటంటే 119వ కీర్తనే. అందుకనే ఈ ఉదయకాలం ఏం చేస్తామంటే ఈ 119వ కీర్తన అంతా స్టడీ చేస్తాం. అయ్యా ఎంతసేపు కూర్చోబెడతారు ఇక్కడ అని అడుగుతారా? 1 గంటలో అయిపోద్ది మొత్తం. ఏం కంగారు పడాల్సిన అవసరం, ఎలా చదవాలో చెప్తాను. 119వ కీర్తనలో ఎలా స్టడీ చేయాలి, ఎలాగ దేవుని వాక్యాన్ని గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ ఉదయకాలం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆశ్చర్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 176 ఉన్నాయి. ఈ 176 వచనాల్లో ఒక 4 వచనాలు పక్కన పెడితే మిగతా 172 వచనాలు వాక్యాన్ని గురించే మాట్లాడుతున్నాయి. కాకపోతే తేడా ఎక్కడొచ్చిందంటే వాక్యానికి బదులు కొన్ని పర్యాయ పదాలు ఉపయోగించాడు కీర్తనకారుడు. దావీదు కొన్ని మాటలు పెట్టాడు ఇక్కడ, వాక్యానికి సరిపడే మాటలు కొన్ని పెట్టాడు. ఆ మాటలు కూడా వాక్యమే యొక్క అర్థమే ఇస్తాయి అన్నమాట. ఉదాహరణకు ఏమేమి మాటలు వాక్యాన్ని గురించి రాశాడో మీకు ఒట్టిగా చూపిస్తాను ఇక్కడ. అవన్నీ కూడా మొదటి 9 వచనాల్లోనే ఆ మాటలు రాయబడి ఉన్నాయి. మీరేమి చదవాల్సిన పని లేదు పెద్దగా. మొదటి వచనం చూస్తే ధర్మశాస్త్రము అని ఉంది. ఇది కూడా వాక్యానికి సంబంధించిన మాట, మీరు ఒట్టిగా రాసి పెట్టుకోండి. ధర్మశాస్త్రం అనే మాట మొదటి మాట. ఈ ధర్మశాస్త్రం అనే మాట ఈ కీర్తన అంతటిలో 25 సార్లు ఉంటుందన్నమాట. అక్కడక్కడ 25 సార్లు ఈ కీర్తనలో ఈ మాట మనకు కనపడుతుంది. ఇక 2వ వచనంలో ఉపయోగించబడిన మాట ఏమిటనంటే శాసనములు అని అన్నాడు. వాక్యానికి మరొక పదం ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే శాసనములు అనే మాట ఉపయోగించబడింది. ఈ శాసనములు అనే మాట 22 సార్లు ఉంటుంది ఈ కీర్తనలో. 22 సార్లు బాగా స్టడీ చేస్తే మీకు అర్థం అవుద్ది. ఇక 3వ మాట దేవుని వాక్యానికి సంబంధించిన మాట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన మార్గములలో నడుచుకొనుచు అనుంది 3వ వచనం. ఆయన మార్గములో అంటే వాక్యమైన అర్థం అన్నమాట. ఇక్కడ అది వాక్యానికి సంబంధించిన మాటే. మార్గములు అనే మాట 18 సార్లు ఈ కీర్తనలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో. అలాగే 4వ వచనంలోను 6వ వచనంలోను మనకి రెండు సార్లు ఉపయోగించబడిన ఒక పదం ఏంటంటే ఆజ్ఞలు అనే మాట ఉంది ఇక్కడ. ఆజ్ఞలు అనే మాట చూస్తాం. ఇది కూడా దేవుని వాక్యానికి సంబంధించిన మాటే, ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు అనేటువంటి మాట 43 సార్లు ఈ కీర్తనలో మనం చూస్తాం. 43 సార్లు ఈ కీర్తనలో ఉచ్చరించబడ్డట్టుగా చూస్తాం. ఇక 5వ వచనానికి వచ్చే లోపల కట్టడలు అని ఉంది. కట్టడలు అంటే కూడా వాక్యమే, వాక్యాన్ని గురించి చెప్పబడిన మాటే. కనుక ఈ కట్టడలు అనే మాట 22 సార్లు ఈ కీర్తనలో ఉపయోగించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తదుపరి మరొక పదం ఉపయోగించబడిన పదం ఏంటంటే 7వ వచనంలో న్యాయ విధులు అనే మాట ఉపయోగించబడింది. న్యాయ విధులు అంటే కూడా వాక్యమే, న్యాయ విధులు అంటే కూడా వాక్యమే. ఈ న్యాయ విధులు అనే మాట ఈ కీర్తన అంతట్లో 23 సార్లు మనకు వినపడుతుంది ఈ మాట. ఇక చివరికి ఇంకొక మాట డైరెక్ట్గా చెప్పబడిన మాట ఏమిటనంటే 9వ వచనంలో నీ వాక్యము అని ఉంది. అక్కడ 9వ వచనంలో వాక్యాన్ని వాక్యంగానే ఇక్కడ ఉచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. నీ వాక్యం అనే మాట 23 సార్లు ఈ కీర్తనలో మనం చూడగలం దేవుని బిడ్డలారా, 23 సార్లు చూడగలం. కనుక ఈ రీతిగా వాక్యానికి బదులుగా చెప్పబడిన మాటలు నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేసిన మాట అన్నమాట. ఈ కీర్తనలో ధర్మశాస్త్రము, శాసనములు, మార్గములు, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, వాక్యము, ఇలాంటి మాటలన్నీ కూడా వాక్యానికి సంబంధించిన మాటలే ఈ కీర్తనలో ఉచ్చరించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే 176 వచనాల్లో
172 వచనాలు వాక్యాన్ని గురించే ఉంటాయి ఈ కీర్తన అంతట్లో. వాక్యం యొక్క విలువేంటో ఈ కీర్తన మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంటుంది దేవుని బిడ్డారు. కొంతమంది ఏమంటారంటే, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు మనుగూరు ప్రాంతంలో టీచర్గా పనిచేసేవాడు ఆ దినాల్లో, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు లేండి. ఆయన దగ్గరికి నేను పరిచయకి వెళ్ళినప్పుడు నాతో ఒక మాట అన్నాడు ఆయన. అన్న, నాకు దేవుడంటే చాలా ప్రేమ, కానీ నేను వాక్యం చదవలేకపోతున్నాను అన్నాడు. నేను వాక్యం చదవలేకపోతున్నాను ఎక్కువగా అన్నాడు. ఈ రెండు వేరైన పదాలు కాదండి. దేవుడు వేరు, వాక్యం వేరు కాదు. దేవుణ్ణి ప్రేమించేవాడు వాక్యాన్ని ప్రేమించాలి. అందరూ ఆమేనండి. అంతే, ఈ రెండు వేరైన పదాలు కాదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. అంతే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కానీ వాక్యాన్ని ప్రేమించట్లేదు అంటే కుదరదు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవుని యొక్క వాక్యాన్ని కూడా సమానంగా నువ్వు ప్రేమించవలసిన వాడవై ఉన్నావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు క్రీస్తు సజీవమైన వాక్యం, గుర్తుపెట్టుకోండి, ఏ లివింగ్ వర్డ్ అని అంటున్నాం. యేసు క్రీస్తు సజీవమైన వాక్యం, బైబిల్ లిఖితమైన వాక్యం, రాయబడిన వాక్యం బైబిల్. యేసు ప్రభు సజీవమైన వాక్యం. ఆయన నోట నుండే వాక్యం వెడలుతుంది అన్నమాట. ఆయనే మాట్లాడతాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, మనం బైబిల్ చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనకు తెలుసు, మనందరికీ తెలుసు. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అనమాట. కనుక వాక్యము విలువ ఎంతో గొప్పదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యేసు ప్రభు కూడా అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయం, జీవాహారమును నేనే, నా దగ్గర జీవానికి చెందిన ఆహారం ఉందన్నాడు. నేనే జీవాహారం అన్నాడు. నన్ను కలిగిన వాడు జీవిస్తాడు. ఇందాక ఆ దైవజనులు ప్రార్థనలు చెప్పినట్టుగా మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. భోజనం లేకపోయినా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు, ఆ వాక్యం చదివి బతికేయచ్చట. దేవుని బిడ్డల వాక్యం చదివి బతికేయచ్చట. అది గొప్పతనం అన్నమాట. వాక్యం ఉన్నటువంటి గొప్పతనంగా మనకి ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కీర్తనలోకి వెళ్ళిపోదాం. 4 విషయాలు, ప్రథమంగా ఈ కీర్తనలో 4 విషయాలు దేవుని వాక్యాన్ని గురించి నేను మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా 103వ వచనం చూద్దాం. ఇదే కీర్తన 103వ వచనం. మైక్ ఉన్నవారు చదవండి. అమ్మ అక్కడ మైక్ ఇవ్వండి, అక్కడ లేకపోతే మైక్ ఉన్నవాడు చదవండి, ఏదో ఒకటి చేయండి. అక్కడ మైక్ ఇచ్చేయండి, చదివే వాళ్ళకి ఇవ్వండి అమ్మా. ఆన్ చేయండి బాబుది. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. చాలండి, ఇక్కడ ఒకసారి ఆగండి. ఇప్పుడు ఏమన్నంటే, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనము పుచ్చుకునే ఆహారము రుచికరమైంది, నోటికి ఎంతో మధురమైంది. అది ఇక్కడ ఏమన్నంటే తేనె కంటే మధురం అన్నాడు. అంటే నేను తినే ఆహారము కన్నా, ఇక్కడ మీరు రాసుకోవాల్సినటువంటి మొదటి మాట ఏమిటనంటే, నేను తినే ఆహారము కన్నా నీ వాక్యాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ కీర్తనాకారుడు. నా ఆహారము కన్నా, నా అనుదిన ఆహారము కన్నా నీ వాక్యమే నాకు ఎక్కువ ప్రేమ అంటున్నాడు. అది ఎంతో మధురమైంది దేవా అని మాట్లాడుతున్నాడు. మీరు ఒకసారి యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూడండి మీరు. యోబు గ్రంథం 23:12 ఒక మంచి మాట రాయబడి ఉంది. ఆయన పెదవులు ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయం అన్నాడు. ఇక్కడ అందరు ఈ మాట చెప్పండి, స్వాభిప్రాయం అనండి. అంటే అర్థం ఏంటంటే, నేను ప్రతిదినము నాకు అవసరమైన ఆహారం అన్నమాట. ప్రతిదినము నాకు అవసరమైన ఆహారము కంటే నీ మాటలు, నీ నోటి మాటలు నాకు ఎంతో విలువైనవి అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం మొట్టమొదటిగా ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనము రోజు భుజించేటువంటి ఆహారము కన్నా ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. జనరల్గా మనం ఉపవాసము అని అన్నప్పుడు ఏం చేస్తాం? ఉపవాసం అనగానే మన నోటికి వచ్చే మాట ఏంటంటే ప్రార్థన.
ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అంటాం మనం. కానీ ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడన్నా భోజనం మానేసి ఉపవాసం ఉండి కేవలం నేను బైబిల్ చదవడానికి కోసమే ఉపవాసం ఉంటున్నానని ఎప్పుడన్నా అన్నారా మీరు? వాక్యం చదవడానికి కోసమే ఉపవాసం ఉంటున్నా, ఈ పూట నాకు ఆహారం వద్దు, ఈ ఆహారానికి బదులుగా నేను వాక్యాన్ని పుచ్చుకుంటా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను కేవలము వాక్యము చదవడానికి కోసమే నేను ఉపవాసం ఉంటాను అన్న వాళ్ళే మనలో ఎవరు మనం ఉన్నామా? ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట. ఇప్పుడు నా ఆహారము కన్నా నీ వాక్యము నాకు ఎంతో ప్రియమైనది ప్రభువా అని మనం అంటున్నామంటే, కొన్నిసార్లు దేవుని వాక్యము నిమిత్తమై ఆహారాన్ని కూడా పక్కన పెట్టేయాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యము నిమిత్తమై దేవుని యొక్క మన యొక్క ఆహారాన్ని కూడా మనం పక్కన పెట్టవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి యేసు ప్రభు వారు సమరయ స్త్రీని కలవడానికి వెళ్ళినప్పుడు శిష్యులు మధ్యాహ్నం భోజనం తీసుకురావడానికి వెళ్ళారు. యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉండగా వీళ్ళు భోజనం తేడానికని వెళ్ళారు. మధ్యాహ్నం సమయం కనుక, భోజనం సమయం కనుక వాళ్ళు తీరా భోజనం తీసుకొచ్చి ప్రభుతో అన్నారు, అయ్యా మేము లంచ్ తీసుకొచ్చాం, భోజనం పట్టుకొచ్చాం, మరి తింటారా అని అన్నాడు. అంటే అప్పుడు యేసు ప్రభు వారు అక్కడ చక్కని మాట అన్నాడు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అన్నాడు. ఆమె నన్ను అందరూ ఒకసారి ఆయన చిత్తమును జరిగించుట, ఆయన చిత్తం అంటే ఆయన వాక్యాన్ని నెరవేర్చుట అని అర్థం అన్నమాట. కనుక ఆయన వాక్యాన్ని నేను చదవడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం, ఆ చిత్తానుసారంగా జీవించటమే నాకు ఆహారం అంటున్నాడు అన్నమాట. నాకు ఆహారం అంటున్నాడు. నేను తినే ఆహారము కన్నా నీ వాక్యము నాకు ఎంతో ప్రియమైనది ప్రభువా అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు అనే మాట అదే. నేను తినే ఆహారం కన్నా. కొన్నిసార్లు మనము దేవుని వాక్యము నిమిత్తమై ఆహారాన్ని మానుకోవడం మంచిది. కేవలం ప్రార్థన కొరకు కాదండి ఉపవాసం ఉండాల్సింది, వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఉపవాసం ఉండాలా. నీ మనసంతా వాక్యం మీద ఉండాలా, నీ ధ్యాసంతా వాక్యం మీద ఉండాలా. అప్పుడు దేవుడు గూఢార్థమైన సంగతులు, వాక్యములోని గూఢార్థమైన సంగతులు దేవుడు నీకు బయలుపరుస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే బైబిల్ని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కంటత పెట్టేస్తున్నారు. తెలుసా మీకు? ప్రపంచంలో కొంతమంది బైబిల్ మొత్తం కంటత పెట్టేస్తున్నారు. ఎందుకో తెలుసా అండి? దేవుడు అన్నాడు ఒక దినం వస్తుందట, ఆ దినమున కరువు వస్తుందన్నాడు. కరువు, క్షామం పుట్టుద్దన్నాడు. ఆమోసు గ్రంథం 8:11లో ఒక కాలం వస్తుంది, అక్కడ నేను క్షామం పుట్టిస్తానన్నాడు లోకంలో. ఏమిట్రా ఈ క్షామం అంటే అన్నపానములు లేకపోవటం వలన వచ్చే క్షామం కాదన్నాడు, దేవుని మాటలు వినకపోవటం వలన వచ్చే క్షామం అన్నాడు దేవుని బిడ్డ. ఒక దినం వస్తుందంట, మనకు కావాలన్న బైబిల్ దొరకదన్నాడు, కావాలన్న వాక్యం దొరకదు. ఇప్పుడు బహు విరిగా మనకి దేవుని వాక్యం దొరుకుతూ ఉంది. ఇందాక అయ్యగారు వచ్చి మన రాము గారు వచ్చి చక్కని అనౌన్స్మెంట్స్ చేశారు. నిన్న బైబిల్ గురించి చెప్పగానే అందరు వెళ్ళి బైబిల్ కొనుక్కున్నారంట. సంతోషమే. బైబిల్ కొనుక్కొని దిండి కింద పెట్టి పడుకోబాకండి. దిండి కింద పెట్టి పడుకోవడానికి కోసం కాదు ఈ బైబిల్. బైబిల్ సంచులు వేసి తిరగడానికి కోసం కాదు ఈ బైబిల్. సంకలో పెట్టుకోవడానికి కాదు ఈ బైబిల్. బైబిల్ నీ హృదయంలో ఉండాలా. ఆమేనండి. నీ హృదయంలో ఉండాలా బైబిల్. అప్పుడు నీ జీవితాన్ని బైబిల్ మార్చేస్తుంది. బైబిల్ని ధ్యానించాలా, పఠించాలా, చదవాలా దేవుని బిడ్డలారా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మీరు ప్రొద్దున లేవగానే ఏం చేస్తారు? నాకు తెలుసు కొంతమంది ఏం చేస్తారు, ఆ మంచం మీదనే మోకరిస్తారు. లేవగానే ఆ మంచం దగ్గర మోకరిస్తారు, లేదా కొంతమంది ఆ మంచం మీదనే మోకరిస్తారు. మనం లేవగానే చేసే పని ఏంటంటే ప్రార్థన చేయడమే. మోకరించి కాసేపు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మిగతా కార్యక్రమాలకి మనం కార్యకలాపాల్లోకి వెళ్ళిపోతాం, మిగతా కార్యకలాపాలు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, లేవంగానే మోకరించి నువ్వేమని ప్రార్థన చేస్తావు? ఇప్పుడు అది నా ప్రశ్న. నువ్వేమని ప్రార్థన చేస్తావు? జనరల్గా మనం ఏమని ప్రార్థన చేస్తాం? అయ్యా రాత్రంతా కాపాడావు, పిచ్చి కలలు రాకుండా, నన్ను పొద్దున్నే లేపావు, నా ఆయుష్ని పెంచావు, ఈ దినమంతా మళ్ళీ నాతో ఉండయ్యా, నేను చేసే పనిలో నాకు సహాయం చేయ్యా అని ప్రార్థన చేస్తాం. బాగానే ఉంది. ఈరోజు ఏం వారం అండి? గురువారం. రైట్, గురువారం ప్రొద్దున్నే లేచి అయ్యా రాత్రంతా కాపాడావు, నీకు వందనాలు, ఈ దినమంతా మళ్ళీ కాపాడు, నా పని పాటలో నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తావు. మరి శుక్రవారం ఏమని ప్రార్థన చేస్తావు? లేచి మళ్ళీ ఇదే ప్రార్థన.
మరి శనివారం ఏమని చేస్తావు? మళ్ళీ ఇదే ప్రార్థన. ప్రొద్దునే లేచి దేవానికి స్తోత్రం అంటావు, మళ్ళీ దినమంతా కాపాడమంటావు. మరి ఇక నువ్వు లేచి చేసింది ఏంటి రోజు పొద్దున్నే? ఈ ప్రార్థనే. ఇక దేవుడు ఏమనుకుంటాడంటే, ఈ దెబ్బ నీకు వేరే మాటలు లేవా అంటాడు. ఇక రోజు ప్రొద్దునే ఈ 4 మాటలేనా నువ్వు మాట్లాడేది అంటాడు. కనుక విశ్వాసి అలాగ ప్రార్థన చేయకూడదు. చెప్పనా? మీరు లేవగానే చేయాల్సిన పని ఏంటంటే వాక్యం చదవాలి. ప్రార్థనగా చేయాల్సింది. మీరు ప్రొద్దునే లేవగానే చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఒక పావుగంట సేపో, ఒక అరగంట సేపో, ఒక గంట సేపో వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తున్నప్పుడు ఏమవుద్దంటే దేవుడు నీతో మాట్లాడతాడు. అందరూ ఒకసారి ఆమెనండి. దేవుడు నీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు గద్దింపు ఉంటుంది, కొన్ని హెచ్చరికలు ఉంటాయి. నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్తాడు, ఎక్కడ లోబడాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు, ఎలాగుండాలో చెప్తాడు. దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది ప్రొద్దున లేవగానే. ఇలాగ మాట్లాడినప్పుడు వాక్యం ధ్యానించిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు ఏ ఏ విషయాలు నీతో మాట్లాడాడో దానికి సంబంధించి ఓ చక్కని ప్రార్థన దేవుని దగ్గర నువ్వు చేయాలన్నమాట. అది సంగతి. ఆ ప్రార్థనని మనం ఏమంటామంటే వాక్యానుసారమైన ప్రార్థన అంటాం. అందరూ ఆమెనండి. ఏం ప్రార్థన అది? వాక్యానుసారమైన ప్రార్థన అనమాట. అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రతి దినం నీ ప్రార్థన వేరుగా ఉంటుంది అనమాట. రోజు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ప్రతి దినం వాక్యం ద్వారా దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ వస్తుంటాడు కనుక మన ప్రార్థన వేరుగా ఉంటుంది అనమాట. ప్రతిదినం వేరుగా ఉంటుంది. అందుకని విశ్వాసి తాను రోజు భుజించేటువంటి ఆహారము కన్నా దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా నువ్వు బలపడాలంటే నీకు వాక్యం కావాలి. ఏమండో ఇలాంటి సందేశాలు నెహెమ్యా గారో నేను ఎవరో ఇక్కడికి వచ్చి చాలామంది దైవజనులు వాక్యం చెప్పారు. ఇలాంటి వాక్యాలు మీరు ఎన్ని విన్నా, మాసిలమణి గారు ఒక మాట అనేవారు. ఆయన ఏమనేవారంటే, నువ్వు ఎంత గొప్ప దైవజనుని మాట ప్రసంగాలు విన్నా అది నీకు ఇడ్లీ అంటాడు, టిఫిన్ అంటాడు. అది టిఫినేనట. ఎంత గొప్ప దైవజనుని యొక్క ప్రసంగం విన్నా అది టిఫిన్ అంటాడు ఆయన, ఇడ్లీయే. అసలైన ఆహారం ఎప్పుడంటే నీకు నీవుగా బైబిల్ తెరిచి ధ్యానించినప్పుడు, నీకు నీవుగా వాక్యాన్ని పఠించినప్పుడు అది అసలైన ఆహారం, అది అసలైన భోజనం, అది నీకు బలాన్ని ఇస్తుంది. విచారం ఏంటంటే ఈరోజు చాలామంది విశ్వాసులు ఇడ్లీతో గడిపేస్తున్నారు సమయం అంతా, జీవితకాలం అంతా ఇడ్లీతో వెళ్ళిపోతుంది. బలమైన ఆహారం మనం పుచ్చుకోవట్లేదు అనమాట. అక్కడక్కడ వాక్యాన్ని నేనేసి చాలే అనుకుంటున్నాం మనం. అది సరిపోదు అన్నాడు, అది సరిపోదు అన్నాడు. కనుక నేను నిన్న అడిగిన ప్రశ్న ఈరోజు అడుగుతున్నా. ఈరోజు బైబిల్ చదివారా అని అడుగుతున్నా. లేచి పరుగు నీటి వచ్చేసారా అని. ఎట్టాగో కూడికల్లో కూటాలు జరుగుతున్నాయి కదా, ఎట్టాగో రోజుకు ఒక 2-3 సందేశాలు అందుతాయి కదా, ఇక మళ్ళీ మనమేం చదువుతాంలే అని అనుకొని బైబిల్ తీసుకుని వచ్చేసారా? లేకపోతే నిజంగా ప్రొద్దున్నే లేచి దేవుని వాక్యంలో కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేశారని అడుగుతున్నా. ఇక్కడ కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, నేను ప్రతిదినం తినే ఆహారం కన్నా నీ వాక్యము నాకు ఎంతో ప్రియమైనది ప్రభువా అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇది మొదటి మాట. ఇప్పుడు రెండో మాట ఏంటో చెప్తాను. ఇప్పుడు చూడండి, 119వ కీర్తన 55వ వచనాన్ని ఒకసారి చదవండి. 55. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆగండి. రాత్రివేళ స్మరణ చేయుట, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. ఏ వేళ? అందరు చెప్పండి గట్టిగా. ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాత్రివేళ నేను నీ నామమును స్మరణిస్తున్నానన్నాడు అంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నానని అర్థం అన్నమాట. ఇక్కడ రాస్తాడు దాన్ని. ఇప్పుడు అది అలా మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక వచనం చదవండి. 62వ వచనం చూడండి. 62వ వచనం. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడు. అదిగో, నేను న్యాయ విధులను బట్టి నీకు కృతజ్ఞత చెల్లించడానికి కోసం ఎప్పుడు లెగుస్తానన్నాడు? అర్ధరాత్రి వేళ. ఇందాకెప్పుడు అన్నాడు? ఇందాకెప్పుడు? రాత్రి వేళ. ఇప్పుడు అర్ధరాత్రి వేళ నేను లేచి నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, నీ న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటానన్నాడు. ఇది మీరు గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం కొరకు ఏ సమయాన్ని వినియోగిస్తున్నాడో చూడండి. రాత్రివేళ, అర్ధరాత్రి వేళ. ఇప్పుడు 147వ వచనానికి రండి. 147వ వచనం.
147వ వచనం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ మాటల మీద నేను ఎప్పుడు ఆశ పెట్టుకున్నాను? తెల్లవారపక మునిపే అన్నాడు. ఈ మాట మీరు గమనించండి. ఇప్పుడు ఎప్పుడట? తెల్లవారక మునిపే నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నానంటే నీ వాక్యం చదవడానికి తృష్ణ కలిగి ఉన్నాను, వేగిరి పడుతున్నాను. తెల్లవారక ముందే లేచి నీ వాక్యాన్ని ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు. అలాగే క్రింద మాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి ఈ మాట గమనించ. రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. దేనికోసం అంట? వాక్యమును ధ్యానించుట కొరకై రాత్రి జాములు కాకమునిపే అని అన్నాడు. జాగ్రత్తనండి. ఇప్పుడు రాత్రిలో 4 జాములు ఉంటాయండి. అదే చెప్పాడు ఇక్కడ కీర్తనలో కూడా అదే మాటలు రాయబడి. రాత్రి వేళ 4 జాములు ఉంటాయి. మొదటి జాము ఎప్పుడంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము అంటారు. ఇది రాత్రి వేళ జామే. మొదటి జాము 6 నుండి 9. రెండవ జాము ఎప్పుడంటే 9 నుండి 12. రెండవ జాము రాత్రి 9 నుండి 12, మధ్యరాత్రి 12 వరకు. మూడవ జాము ఎప్పుడంటే రాత్రి 12 నుండి తెల్లవారు 3 గంటల వరకు. ఇక 4వ జాము ఎప్పుడంటే 3 నుండి 6 గంటల వరకు. కనుక ఇవన్నీ రాత్రి జాములే, ఇవన్నీ రాత్రి జాములే. కనుక ఇప్పుడు మరి ఇప్పుడు కీర్తనాకారుడు ఇక్కడ దావీదును మనం ఆలోచన చేస్తే అద్భుతం ఏంటంటే వాక్యాన్ని ఎప్పుడెప్పుడు ధ్యానిస్తున్నాడంట? రాత్రి వేళ ధ్యానిస్తున్నాను, అర్ధరాత్రి వేళ ధ్యానిస్తున్నాను, తెల్లవారి ధ్యానిస్తున్నాను. ఈ రాత్రి జాములు కాక మునిపే నేను లేచి నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నాకు బుర్ర తిరిగింది ఎక్కడంటే అసలు మనవాడు నిద్రపోయాడా లేదా అని. రాత్రంతా వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టుగానే ఉంది ఇక్కడ దావీదు గారు. రాత్రంతా వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా లేచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టుగానే ఉంది. అదొక్కటే కాదండోయ్, మీరు ఇప్పుడు ఇంకా కొంచెము 164వ వచనాన్ని చూడండి. 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేన్ని బట్టి అట? న్యాయ విధులు అంటే ఏమన్నాను? వాక్యమే. న్యాయ విధులు అంటే ఏమన్నాను? ఆ వాక్యాన్ని బట్టి ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట? దినమునకు 7 సార్లు. పట్టపగలు ఎన్నిసార్లు? 7 సార్లు. రాత్రి ఎన్నిసార్లు? 4 సార్లు. ఇప్పుడు నాకు మతిపోతుంది ఎక్కడంటే రోజంతట్లో 7 సార్లు దేవుని యొక్క న్యాయ విధులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. 7 సార్లు వాక్యం చదువుతున్నాడు, స్తుతిస్తున్నాడు, చదువుతున్నాడు, స్తుతిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. 7 సార్లు డే అంతట్లో 7 సార్లు. రాత్రి 4 జాములు నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను అంటున్నాడు. అంటే రెండోదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏంటంటే ఇక్కడ నా నిద్ర కన్నా నీ వాక్యాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తాను ప్రభు అని చెప్తున్నాడు. అందరూ ఆమెనండి ఒకసారి. మొట్టమొదటిగా ఏమన్నాను? దేనికన్నా ఎక్కువగా అన్నాను? నేను తినే ఆహారము కన్నా నీ వాక్యాన్ని నేను ఎక్కువ ధ్యానిస్తాను ప్రభువా, నీ వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తాను ప్రభువా అంటున్నాడు ఇక్కడ. రెండోదిగా కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే నా నిద్ర కన్నా నేను నీ వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తానంటాడు. మనం చాలాసార్లు బద్ధకం, లేవలేం, ముడుచుకుంటాం, ఇంకాసేపు పడుకోవాలనిపిస్తుంది, వాక్యాన్ని ధ్యానించుకోవడం అవ్వదు మనకి. విషయం ఏంటంటే దేవుడు నాకు ఒక అలవాటు చేశాడు మొట్టమొదటి నుంచి. నేను ఎప్పుడైనా రాత్రులు మధ్యరాత్రి చదువుతాను వాక్యం. 2 అవుద్ది, 1:30 అవుద్ది రోజు. ఇక్కడ కూడా అలాగే రోజు 1:30, 2 అవుద్ది వాక్యం చదివి పడుకుని లోపల. రోజు ఇదే గోల నాకు. ఏదో ఇప్పుడు మీటింగ్లో ఉన్నానని కాదు, ఇంట్లో ఉన్నా అలాగే వెంటనే పడుకోను నేను. ఎందుకంటే దాదాపుగా భోజనం మాకు 9 గంటలకి కుటుంబ ప్రార్థన ఉంటుంది. ఆ కుటుంబ ప్రార్థన అయిన తర్వాత మేము భోజనం చేస్తాం. మా పిల్లలు అంతకంటే ముందు తినేస్తారు. నేను మా ఆవిడ ఇద్దరం కుటుంబ ప్రార్థన అయిన తర్వాత భోజనం ఉంటుంది మాకు. భోజనం అయిన తర్వాతనే ఇక నేను బైబిల్ పట్టుకుంటా. ఇక 10 గంటలకో 10:30కో నేను బైబిల్ పట్టుకున్నానంటే 2 అవుద్ది రోజు. 2 అవుద్ది. 1:30, 2 గంటల వరకు ధ్యానం చేస్తా. కొన్నిసార్లు 3 అవుద్ది ధ్యానం చేసేటప్పుడు. వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువసేపు వాక్యంలో ధ్యానించాలని ఇష్టపడతాను నేను దేవుని పట్ల. కనుక టైం దొరికినప్పుడల్లా, ఎప్పుడు సమయం దొరికినప్పుడే. ఇక నిద్ర అంటూ ఉండదు మనకే. విశ్వాసి సోమరిగా ఉండకూడదు. దేవుని వాక్యము నిమిత్తమై విశ్వాసి అవసరమైతే తన నిద్రను కూడా త్యాగం చేసుకోవాలా. ఆమెనండి.
ఆమె నిద్రను కూడా త్యాగం చేసుకోవాలా. నీ వాక్యము నా నిద్ర కన్నా ఎక్కువ ప్రభు అని మనం చెప్పగలగాలి దేవుని స్థానంలో. అందుకనే ఇక్కడే ఈ కీర్తనలోనే దావీదు అంటాడు 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమైనది, దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తానంటాడు. దినమెల్లా నేను ధ్యానిస్తానంటాడు. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమైనది. అందుకనే పౌలు గారు తిమోతికి రాస్తా ఒక మాట అన్నాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి అయితే ఇప్పటి జీవితానికి రాబో జీవిత కాలానికి ఎంతో ప్రయోజనకరమైంది అంటాడు. దైవభక్తితో కూడిన సాధకం అంటే వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థన చేయడం, ధ్యానించడం, ప్రార్థన చేయడం. ఇప్పుడు నేను ఒక గొప్ప సత్యం చెప్పాను ఈ రోజున మీకు. ప్రార్థన ముందు చేయాలా, వాక్యం ముందు చదవాలా? వాక్యం ముందు చదవాలన్నా. వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యంలో దేవుడు మనతో ఏమేం మాట్లాడాడో దానికి తగ్గట్టుగా మన హృదయంలో నుంచి ఒక చక్కని ప్రార్థన బయటికి రావాలి. అది వాక్యానుసారమైన ప్రార్థన అవుద్ది, అది దేవుడు ఇష్టపడేటువంటి ప్రార్థన అవుద్దని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది రెండో విషయం. మొదటిగా ఏమన్నానంటే, నా మొదటి మాట ఏమన్నాను, నేను తినే ఆహారము కన్నా నీ వాక్యము నాకెంతో ప్రియమైందన్నాడు. రెండోది ఏమన్నాడు, నా నిద్ర కన్నా నీ వాక్యము నాకు ఎంతో ప్రియమైనదని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మూడో విషయం చూద్దాం. ఇక్కడ మళ్ళీ 119వ కీర్తన 14వ వచనం ఒకసారి చూడండి. 14వ వచనం, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. శాసనములు అంటే ఏమన్నాను? వాక్యమే. వాక్యమే. ఇక్కడ ఏంటి, సర్వ సంపదలు దొరికిందన్నాడు. అంటే ఆస్తి పాస్తుల కన్నా గొప్ప సంపద ఏంట్రా అంటే దేవుని వాక్యమే. అందరూ ఆమేనండి ఒకసారి. దేవుని వాక్యమే గొప్ప సంపద. 72వ వచనం చూడండి. ఇప్పుడు 72వ వచనం. వేలకొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. అల్లో చూసారండి, వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకెంతో మేలు. సర్వ సంపదలు అన్నాడు ఇందాక, ఇప్పుడు ఏమన్నాడు? వెండి బంగారముల కంటే నీ ధర్మశాస్త్రం నాకెంతో మేలు అన్నాడు. ఇప్పుడు 127వ వచనం చూడండి. ఇదే కీర్తన 127వ వచనం. 27వ వచనంలో ఏమనుంది? బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకెంతో ప్రియమైనవి. చూసారా, అపరంజి కంటే బంగారము కంటే. ఇందాకేమో సర్వ సంపదలు అన్నాడు, ఆ తర్వాత మాట ఏమి ఉపయోగించాడు? తర్వాత మాట వెండి బంగారాలు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అపరంజి కంటే బంగారము కంటే నీ వాక్యం ఎంతో, నీ ధర్మశాస్త్రం ఎంతో ప్రియమైందని చెప్తున్నాడు. 162వ వచనం. 162వ వచనం చూడండి ఒకసారి. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటలను బట్టి నేను సంతోషించుతున్నాను. ఎంత మంచి మాట అండి. ఈ వాక్యం ఎలాగుందంటే, ఆయనకి వాక్యం దొరికిన ఈ కీర్తనకారుడికి దావీదుకి ఎలాగుందంటే దోపుడు సొమ్ము దొరికినట్టుకుందంట. వాడు బ్యాంకు దోపిడీ చేసినోడు ఒక 5 కోట్లు దొంగతనం చేస్తాడు, ఎలాగుంటుంది బాబు? 5 కోట్లు అంటే బతికేయచ్చు జీవితకాలం అంతా అనుకుంటాడు అనమాట. దోపుడు సొమ్ము దొరికినట్టే, ఉచితంగా డబ్బు దొరికినట్టుగా ఉందన్నాడంట. అంటున్నాడు ఇక్కడ దావీదు, అంటున్నాడు నాకు ఉచితంగా ఆస్తి దొరికింది అంటున్నాడు ఇక్కడ. అంటే నా ధనధాన్యాల కన్నా, నా ఆస్తిపాస్తుల కన్నా, నాకున్న వెండి బంగారముల కన్నా ఈ నీ వాక్యమే నాకు ఎక్కువ ప్రేమ ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగా మన జీవితం ఉందా? వాక్యం కొరకు మనం డబ్బుని ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామా? ఎంత దూరమైనా వాక్యం కొరకు వెళ్ళడానికి రెడీగా ఉన్నామా? దేవుని వాక్యం నలుగురికి వినిపించబడుతుంది, నలుగురు దేవుని వాక్యాన్ని వింటారంటే దాని కొరకు నేను ఎంత డబ్బైనా వెచ్చిస్తానని దాని కొరకు నువ్వు సిద్ధపడ్డావా? నేను మా ఊర్లో ఖమ్మంలో ఓసారి ఏం చేశానంటే, మా యవనస్తుల్లో 25 మంది యవనస్తులు, 25 మంది యవనస్తులు పిలిచి అన్నాను, అరే మనం 25 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలన్నాను. ఎక్కడికన్నా అన్నారు. ఎక్కడికో తెలియదు, మొత్తానికి ఒక 25 కిలోమీటర్లు నడుచుకుంటూ ఒక ఊరికి వెళ్దాం. ఈ 25 కిలోమీటర్లు నడిచేటప్పుడు దారిలో ప్రతి గ్రామంలో ఆగి, దారిలో వచ్చే ప్రతి గ్రామంలో ఆగి వాళ్ళకి సువార్త చెబుదాం. కరపత్రాల దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి, సువార్త చెప్పుకుంటూ వెళ్దాం ఒక్కొక్క గ్రామంలో. ఈ 25 కిలోమీటర్లు నడిచే పోవాలా, బస్సులు ఎక్కడానికి లేదు, సైకిల్ ఎక్కడానికి లేదు, నడుచుకుంటే పోవాలన్నాను అని మా సంఘంలో ఈ అనౌన్స్మెంట్ చేసాం.
చేసి మా యవనస్తులతో ఏమన్నానంటే, నేను ఓ పని చేయండి, మీరు మీకు తెలిసిన మీ బంధువుల దగ్గరికి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, నేను 25 కిలోమీటర్లు బైబిల్ సువార్త కొరకు నడుస్తున్నాను, ఒక్కొక్క కిలోమీటర్కి మీరు ఎంత ఇస్తారని అడగండి అన్న. నేను 1 కిలోమీటర్ నడిస్తే ఎంత ఇస్తారు, నేను 25 కిలోమీటర్లు నడుస్తున్నాను, 1 కిలోమీటర్కి మీరు ఎంత ఇవ్వగలరు ఈ సువార్త సేవ కొరకు అని అడగండి అన్నాను. మీ అంకుల్ దగ్గరికి, మీ ఆంటీల దగ్గరికి, మీ అమ్మ దగ్గరికి, మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడగండి బాబు అన్నాను. అంటే వీళ్ళు వెళ్ళి అడిగారు. కొంతమంది ఏం చేశారంటే, కిలోమీటర్కి 5 రూపాయలు ఇస్తాం, కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తాం అన్నారు. అంటే 25 కిలోమీటర్లు అంటే 250 రూపాయలు, అలాగనమాట. కిలోమీటర్కి 50 రూపాయలు ఇస్తాం అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 25 మందిని తీసుకొని మా చర్చిలో అనౌన్స్మెంట్ చేసి, ఇలాగ యవనస్తులందరూ 25 కిలోమీటర్లు నడిచి స్వార్థ సేవ చేయడానికి సిద్ధపడుతున్నారు, మీరు ప్రార్థన చేయండి అని అంటే, మా సంఘంలో ఉన్న ఒక డాక్టర్ దంపతులు ఉన్నారు, 2 భార్యాభర్తలు డాక్టర్లే. వాళ్ళు ఏం చేశారంటే నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు 25 కిలోమీటర్లు నడుస్తున్నారు కనుక మేము మీతో వస్తామన్నారు. అయ్యో మీరెలా నడుస్తారంటే, మేము నడవమండి, మా కారు వేసుకొని వస్తాం మీ అంట అన్నారు. ఎందుకు ఈ కారు వేసుకొని రావడం అంటే, ఈ నడిచేవాళ్ళు ఎవడన్నా దిమ్మ తిరిగి పడిపోతే, కన్ను తిరిగి పడిపోతే వాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాం మేము, ఆ రీతిగా మా సహాయాన్ని మీకు అందిస్తాం, మీ అంట కారు వేసుకొని వస్తాం మేము అన్నారు. మంచిది రండి అన్నాను. సో వాళ్ళు కూడా వచ్చారు. దేవుని బిడ్డలారా, అసలు విషయం ఏంటంటే, ఈ 25 కిలోమీటర్లు నడవడం ద్వారా మా యవనస్తులు సంపాదించిన డబ్బు ఎంత ఉందో తెలుసా అండి? 800 బైబిళ్ళు కొన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు సంపాదించిన డబ్బుతో 800 బైబిళ్ళు కొని బైబిల్ సొసైటీకి ఇచ్చేసాం. మళ్ళీ బైబిల్ సొసైటీగా ఇచ్చేసాం, గిఫ్ట్గా ఇచ్చేసాం అనమాట. మీరు ఎవరికన్నా వాక్యం ఇచ్చేయండి అని. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, డబ్బు కాదు ముఖ్యం, నా డబ్బు కన్నా నీ వాక్యం ముఖ్యం దేవా. ఈ వాక్యం కొరకు ఎంతైనా ఖర్చు పెడతాను నేను, దీన్ని నేను ఆశించను, దీన్ని ప్రేమించను ప్రభా. అదే అంటున్నాడు అనమాట ఇక్కడ కీర్తనకారు. నా వెండి బంగారముల కన్నా, నా ధనధాన్యముల కన్నా, నా అపరంజి కన్నా, నేను దోపుడు సొమ్ము దొరికిన దానికన్నా ఎక్కువగా నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తాను ప్రభు అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. వాక్యం కొరకు డబ్బును వదులుకోవడానికి రెడీ అవ్వాలి మనం. ఆమెనండి, అందరూ ఒకసారి ఆమెనండి. ఇది మనకి ముఖ్యం కావాలి దేవుడు, ఇది మనకి చాలా ముఖ్యంగా. అదే ఇది మనకి ఆస్తి. మా ఇంట్లో మీరు వస్తే నాకు పెద్ద లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ అంటే గ్రంథాలయం. గ్రంథాలయం అంటే బయట పుస్తకాలు దొరకవు, అన్ని దేవుని పుస్తకాలే ఉంటాయి అక్కడ. ఓ 300-400 ఉంటాయి పుస్తకాలు, ఎక్కువనే ఉంటాయి. నా లైబ్రరీ పెద్దది. నేను బుక్స్ బాగా చదువుతాను అనమాట. ఎక్కడికన్నా బుక్ షాప్కి వెళ్ళాలంటే ఇక నా పని అయిపోయింది. ఒక 2-3 వేలు కొనేస్తాను అక్కడ బుక్స్ కొని, బాగా చదివేస్తాను అనమాట. ఇప్పుడు నాకు ఎంత ఆస్తి ఉందని మీరు అడిగితే అదే నా ఆస్తి. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటంటే అంటే నా బుక్సే, దేవునికి సంబంధించిన పుస్తకాలు, బైబిలే నా ఆస్తి. ఆమెనండి అందరూ ఒకసారి. ఇదే నన్ను పోషిస్తుంది దేవుని బిడ్డారు, ఇది నన్ను పోషిస్తుంది. నా పిల్లలకి నేను సంపాదించిన ఆస్తి ఏంటంటే ఇక బుక్సే, ఆత్మ సంబంధమైనటువంటి గ్రంథాలు అనమాట. అందుకనే ఇందాక రాము గారు కొనండి 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 కొనండి, మీ పిల్లలతో చదివించండి. గొప్ప ఆస్తి ఇదే, బైబిలే. కానీ మీ పిల్లలు ప్రతిరోజు బైబిల్ చదివే వారిగా చేయాలి. అందరూ ఆమెనన్నాడు ఒకసారి. చేయాలి, ఈ పని చేయాలి. మనకి మిగిలించేది ఇది ఒకటే ఉందండి, ఇది ఒకటే. మీకు ఎప్పుడు చెప్పలేదు కదా, నాకు 2 అమ్మాయిలు, 2 ఉద్యోగం చేస్తున్నారు. మా చిన్నపిల్లలు అప్పుడు, మా అమ్మాయిలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, వాళ్ళు ఎదుగుతూ ఉండగా కొన్ని సంవత్సరాలు వాళ్ళ గురించి నేను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా అండి? దేవా, మా 2 అమ్మాయిలు రక్షింపబడక ముందు నన్ను సమాధిలోనికి తీసుకెళ్ళొద్దు ప్రభు అని ప్రార్థన చేశాను. నా 2 బిడ్డలు రక్షింపబడక ముందు నన్ను సమాధిలోనికి తీసుకెళ్ళొద్దు ప్రభు అన్నాను. నాకున్న ఆ దినాల్లో నాకున్న ఒకటే ఒక ఆశయం ఏంటంటే, నేను చనిపోకముందు నా 2 బిడ్డలు యేసు ప్రభువుని అంగీకరించు వారిగా చూచి చనిపోవాలని ఆశపడ్డాను నేను. దేవుని మహాకృపలో దేవుడు ఆ పని చేశాడు. 2005వ సంవత్సరంలో మేము బెంగళూరు వెళ్ళిపోయాం. అదే సంవత్సరంలో 6 నెలల తేడాలో మా 2 అమ్మాయిలు నా వాక్యం ద్వారానే, నేను వాక్యం చెప్తుండగానే వాళ్ళు మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకున్నాను, ఆ దెబ్బకి నేను చచ్చిపోతాను అనుకున్నాను అప్పుడే. ఎందుకంటే అదేగా ప్రార్థన చేసింది నేను. వాళ్ళిద్దరూ రక్షింపబడక మున్పు నన్ను సమాధిలోకి తీసుకెళ్ళొద్దు ప్రభు అన్న. కానీ దేవుడు ఎందుకో ఇంతకాలం బ్రతికిచ్చాడు. అందుకని ఈరోజు మీ దగ్గరికి వచ్చాను నేను. నా పిల్లలు 2 మారు మనసు పొంది రక్షింపబడిన వారుగా దేవుని సన్నిధిలో ఉన్నారు. అంతకన్నా భాగ్యమే ఉందండి మనకి.
పిల్లల దగ్గర వాక్యం ఉంటే చాలు, పిల్లలు దేవుణ్ణి ప్రేమించేవారైతే చాలు, పిల్లలు వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉంటే చాలు. అంతకన్నా మనం కోరుకోవాల్సిన భాగ్యం మరొకటి లేదండి. కానీ మనం వాక్యాన్ని ప్రేమించాలా, మనల్ని చూసి మన పిల్లలు వాక్యాన్ని ప్రేమించాలి. అందరూ ఆమెన్ అన్నాడు ఒకసారి. ఆమెన్. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? మర్చిపోయారా? 3 చెప్పాను. కరెక్ట్. మొదటిది ఏమన్నాను? మనం తినే ఆహారం కన్నా నీ వాక్యము అంటే నాకు ఎంతో ప్రియమైంది ప్రభు అన్నాడు. రెండోది ఏమన్నాడు? నా నిద్ర కన్నా నీ వాక్యము నాకెంతో ప్రియమైంది ప్రభు అంటున్నాడు. మూడోది, నా ఆస్తిపాస్తుల కన్నా నీ వాక్యము నాకెంతో ప్రియమైనది అని అంటున్నాడు. ఇప్పుడు 4వది ఏంటో చూద్దాం. ఈ 4వ దాంట్లో కొన్ని మాటలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిగా 24వ వచనాన్ని 23-24 ఒకసారి చూడండి. 23-24 అధికారులు నాకు అంత చదవాల్సిన పని లేదు. బట్ మా మొదటి అంటే ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టైం చదువుతున్నాం కనుక 23వ వచనం గమనించండి. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండెను. నీ సేవకుడైన నేను ఏం చేస్తున్నాను? కట్టడలు అంటే ఏమన్నాను? వాక్యమే. కట్టడలు అంటే ఏమన్నాను? వాక్యమే. ఇప్పుడు అధికారులు అనే మాట మీరు ఒట్టిగా అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అధికారులు. ఇప్పుడు మీరు వాక్యం చదవాల్సిన పని లేదు. 51వ వచనం గర్విష్ఠులు అని ఉంది అక్కడ. గర్విష్ఠులు వాళ్ళు అపహసిస్తున్నారు కానీ నేను నీ ధర్మశాస్త్రం నుండి తొలగిపోలేదు అన్నాడు. సో గర్విష్ఠులు అనే మాట కూడా అండర్లైన్ చేసుకోండి కాసేపు. ఆ తర్వాత 95వ వచనానికి రండి. 95వ వచనంలో అక్కడ ఇంకో మాట ఉపయోగించాడు. భక్తిహీనులు వాళ్ళు భక్తిహీనులు ఏం చేస్తున్నారు? పొంచి ఉన్నారు. అయినా కూడా నీ శాసనములను నేను తొలగిగాలమ్మోయ్ తలపోయిచున్నానంటే అర్థం ఏంటి? ధ్యానిస్తున్నాను అర్థం ఏందండి? తలపోయిచున్నానంటే ధ్యానిస్తున్నాను. సో ఇప్పుడు 3వ వ్యక్తులు ఎవరు ఇక్కడ? భక్తిహీనులు. అందరూ ఇప్పుడు ఎవరు? మొదట ఎవరు? అధికారులు. రెండోది ఎవరు? గర్విష్ఠులు. మూడోది ఎవరు? భక్తిహీనులు. 115వ వచనం దుష్క్రియలు చేయువారు అని అన్నాడు. 115వ వచనంలో దుష్క్రియలు చేయువారు అంటే దుష్టులు అనే మాట ఉపయోగించుకోవాలి. అదే మాట 119లో కూడా రాయబడింది. దుష్టులు అనే మాట ఉపయోగించబడింది. ఇప్పుడు జాగ్రత్త వినండి దయచేసి, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే కొంతమంది వ్యక్తుల గురించిన ప్రస్తావన జరిగింది ఇక్కడ. అధికారులు, దుష్టులు, గర్విష్ఠులు, భక్తిహీనులు, కొంతమంది పేర్లు చెప్పాడు. ఇలాగా నేను వీళ్లతో సమయాన్ని గడిపేదానికన్నా నీ వాక్యములోనే నేను ఎక్కువ సమయాన్ని గడుపుతున్నా. వీళ్ళ దగ్గర పిచ్చాపాటి మాట్లాడుకునే దానికన్నా నీ వాక్యంతోనే నేను సమయాన్ని గడుపుతున్నా, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నా ప్రభా అని చెప్తున్నాను అన్నమాట. చాలాసార్లు మన సమయం అంతా కూడా ఎవరితోనో ఆడితోనే తిరుగుతాం, పిచ్చాపాటి మాట్లాడి సమయం అంతా వ్యర్థం చేసేస్తాం అమ్మలక్కలతో కూర్చొని. ఉపయోగం ఏముండదు. కొంతమంది ఘనతగా భావిస్తారు. నేను ఇప్పుడే కలెక్టర్ గారిని కలిసి వచ్చానంటాడు, నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని వచ్చానంటాడు, నేను ఇప్పుడే ఎస్పీ గారిని కలిసి వచ్చానంటాడు. అయితే ఏటన్నా నువ్వు ఎంతసేపు కూర్చొని మాట్లాడితే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఆడితో కలిసాను, వీడితో కలిసాను, అక్కడ సమయం గడిపాను అంటావు, గంటల తరబడి నీ ఫ్రెండ్స్తో కాలం గడిపేస్తున్నావు, ఉపయోగం లేని పని చేస్తున్నావు నువ్వు. కానీ అదే సమయాన్ని నువ్వు ప్రజలతో గడిపే సమయాన్ని నువ్వు దేవుని వాక్యంతో కూర్చొని ఉంటే అది నీకు ఎంత మేలు చేస్తుంది. ఇప్పుడు నాకేం తోచట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎవరి దగ్గర ఆడి దగ్గరికి వెళ్ళి పిచ్చపాటి మాట్లాడుకోవడం కాదు, బైబిల్ తెరిచి ధ్యానం చేయాలి. నేను అలాగే చేస్తాను. ఊరు బయటికి వెళ్ళిపోతాను. ఊరు బయటికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానిస్తాను. అక్కడ ఎవరు ఉండరు. ఇంట్లో ఉంటే ఎవడో ఒకడు వచ్చి పలకరిస్తుంటాడు, ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి వీలుకరంగా ఉండదు కొన్నిసార్లు పట్టపగలైతే. అందుకని ఊరు బయటికి వెళ్ళిపోతాను, ఒక చెట్టు కింద కూర్చుంటాను, ధ్యానం చేస్తాను. చాలా అవసరం మనకి, ఇది చాలా అవసరం. వాక్యాన్ని ధ్యానించాలి దేవుని బిడ్డ. మనుషులతో సమయం గడిపేదానికన్నా, నీ స్నేహితులతో సమయం గడిపేదానికన్నా, నీ అమ్మలక్కలతో సమయం గడిపేదానికన్నా, నీ బంధువులతో సమయం గడిపేదానికన్నా, నీతో పాటు కలిసి పనిచేస్తున్న వారితో పిచ్చపాటి మాట్లాడుకునే దానికన్నా దేవుని వాక్యాన్ని ధ్యానించడం అది ఎంతో ప్రయోజనకరమైందని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత గొప్ప మాటలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు చూడండి. ఇప్పుడు 4 విషయాలు మనం ఆలోచన చేస్తాం 119వ కీర్తనలో.
ఏమిటంటే ఈ 4 విషయాలు. నేను తినే ఆహారం కన్నా నీ వాక్యం నాకెంతో ప్రియమైంది, నా నిద్ర కన్నా నీ వాక్యం నాకెంతో ప్రియమైంది. మూడోది, నాకున్న ఆస్తిపాస్తుల కన్నా నీ వాక్యము నాకెంతో ప్రియమైంది. నాలుగోది, నా చుట్టూన్న ప్రజల కన్నా నీ వాక్యము నాకెంతో ప్రియమైంది. నా చుట్టూన్నటువంటి ప్రజల కన్నా, నా బంధువుల కన్నా, నా స్నేహితుల కన్నా నీ వాక్యము నాకెంతో ప్రియమైంది ప్రభువా అంటున్నాడు. వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఈ 119వ కీర్తన కంఠస్థం చేయడం ఈజీ. ఎలాగటండి, ఎన్ని వచనాలు ఉన్నాయని చెప్పాను? 176 వచనాలు ఉన్నాయి. మీరు గమనిస్తే మీరు 119 కీర్తన మొదటి వచనానికి రండి, చెప్తాను ఒక మాట మీకు. మొదటి వచనానికి రండి, చదవద్దు. ఆ మొదటి వచనం పైన ఒక మాట రాస్తుంది. ఏంటది? అలెఫ్. అందరు చెప్పండి, ఏంటది? అలెఫ్ అని ఉంది కదా. ఈ అలెఫ్ అనే దాని కింద 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాలు. ఆ తర్వాత 8 వచనాలు అయిపోయిన తర్వాత ఇంకో మాట ఉంది. ఏంటది? బేత్ అని ఉంది. ఆ బేత్ కింద మళ్ళీ ఒక 8 వచనాలు ఉంటాయి. మీరు గమనిస్తే మళ్ళా 8 వచనాలు అయిపోయిన తర్వాత ఇంకొక మాట ఉంది. ఏంటది? మెల్ అనే మాట ఉంది అక్కడ కదా. ఈ మాటలు ఏంటో తెలుసా అండి? ఇవన్నీ ఏంటంటే మన తెలుగులో అక్షరాలు ఉన్నాయి కదా, ఆ ఈ అని అంటాం చూసారా? ఈ తెలుగు అక్షరాలు లాగానే ఇవన్నీ హెబ్రీ అక్షరాలు అన్నమాట. హెబ్రీ భాషలోని అక్షరాలు అనమాట. హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు 22 అక్షరాలు ఇక్కడ పెట్టాడు అనమాట. ఒక్కొక్క అక్షరానికి కింద 8 వచనాలు పెట్టాడు అనమాట. ఇక అంతే సింపుల్గా. అంటే మీరు వారానికి ఒక 8 వచనాలు కంఠస్థం చేస్తే సరిపోద్ది. 22 వారాల్లో ఈ 176 వచనాలు కంఠత వచ్చేస్తాయి. ఇక తొందర ఏం లేదు. అట్లాగే ఇప్పుడు 22 అక్షరాలు కనుక 22 × 8 ఎంత? 176. 176 వచనాలు కవర్ అయిపోయినమాట. అక్కడికి 176 వచనాలు కవర్ అయిపోయినమాట. ఈ రీతిగా ఈ 119వ కీర్తన అంతా విభజింపబడింది అనమాట. 176 వచనాలు విభజించేశాడనమాట. కనుక మనం 8 వచనాలు కంఠస్థం చేసుకోవచ్చు. 8 వచనాలు కంఠస్థం చేస్తే మంచిది దేవుని బిడ్డలారా. ఇప్పుడు చివరికి మీకు ఒక హోంవర్క్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. హోంవర్క్ అంటే ఏంటి? మీ పిల్లలకి స్కూల్లో హోంవర్క్ ఇస్తారుగా. హోంవర్క్ అంటే ఏంటి? ఇంట్లో చేసే పని అనమాట. అది స్కూల్లో చేసే పని వేరు, ఇంట్లో చేసే పని వేరు కదా. ఇప్పుడు ఇంట్లో చేసే పని మీకు ఒక పని పెడదాం అనుకుంటున్నాను నేను. ఆ పని ఏంటంటే, ఈ కీర్తనలో ఒక 10 ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని వాక్యం చదవడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు రాశాడు. ఒక 10 ఆశీర్వాదాలు నేను రాసుకున్నాను. మీకు ఎన్ని ఆశీర్వాదాలు కనబడతాయో చూడండి, ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేయండి. 119 కీర్తన మళ్ళీ చదవండి ఇంటికి వెళ్ళి. దేవుని వాక్యం చదవడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అని. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక రెండు ఆశీర్వాదాలు చూపిస్తాను ఉట్టికినే. ఇక్కడ మీకు దేవుని వాక్యం అంటే ఇక్కడ ఈ కీర్తనలో ఉన్న ఆశీర్వాదం చూపిస్తాను. 9వ వచనం ఏమనుంది? మనందరికీ తెలుసు కదా ఏమనుంది? యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేత. అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఏంటి? ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి? నడత శుద్ధి చేయబడుతుంది. ఇది దేవుని ఆశీర్వాదం, అంతే కదండి. దేవుని వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మన నడత శుద్ధి చేయబడుతుంది. ఇది మొదటి ఆశీర్వాదం. అలాగే 11వ వచనం ఏమనుంది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని హృదయంలో ధ్యానించుట ద్వారా, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకున్నట ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటి? పాపము చేయకుండా ఉంటాం. పాపం చేయకుండా ఉంటాం. ఇది 2వ ఆశీర్వాదం కదా. ఇది 2వ ఆశీర్వాదం. ఇప్పుడు 25వ వచనం చూడండి. 25వ వచనం ఏంటి? వాక్యము చేత. వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అట్లాగే 37వ వచనం. 37వ వచనం, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను మార్గం అంటే ఏమన్నాను? వాక్యమే అని చెప్పాను. మార్గం అంటే ఏమన్నాను? వాక్యమే. 40వ వచనం, నీ ఉపదేశములు నాకు నీతిని బట్టి నన్ను బ్రతికించుము. 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించును. 88వ వచనం. 88వ వచనం, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు. 93వ వచనం, నీ ఉపదేశం వలన నన్ను బ్రతికించితివి. చూసారా? ఉపదేశం అంటే ఏంటి? వాక్యమే. బ్రతికించితి అంటే ఇప్పుడు ఒకటే మాట చూసాం ఈ వచనాలన్నింటిలో. ఏంటది? బ్రతికించుట అనే మాట చూసాం కదా. వాక్యం ఏం చేస్తుంది?
బ్రతికిస్తుంది. ఇది 3వ ఆశీర్వాదం. ఇట్లాంటి ఆశీర్వాదాలు ఒక 10, 12 ఉన్నాయి ఈ కీర్తనలో. ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలా? మీరు చేయాలి, నేను కాదు. నా దగ్గర ఉన్నాయిలే, నేను చెప్ప. ఇది హోంవర్క్ అంటారు దీన్ని ఏమంటారంటే, మీరు ఇంట్లో చేయాల్సిన పని. ఇప్పుడు గదుల్లో మీరు చేయాల్సిన పని రాత్రి కూర్చోండి, ఇక మధ్యాహ్నం వద్దులే, మధ్యాహ్నం ఇక్కడ మీకు మళ్ళీ కూటం ఉంటుందిగా, మీరు చేయలేరు. రాత్రి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి 119వ కీర్తన. జాగ్రత్తగా 8 వచనాలన్నీ చదువుకుంటా రండి దేవుని బిడ్డ. ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుని వాక్యము విశ్వాస జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక ఎవరైనా ఇప్పుడు ఒక 8 వచనాలు చెప్తే 500 ఇస్తానన్నాను. సిద్ధంగా ఉన్నారు ఎవరన్నా? సరే, దానికంటే ముందు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి కీర్తన కంటదొచ్చా అందరికీ? ఏంటది? అందరూ చెప్పండి, నాతో కలిసి చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు ఎలాగుంటాడంట? నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడికి 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. 3 ఆశీర్వాదాలు ఏంటి? ఇక్కడ ఏమన్నాడంటే, ఆడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. నీటి కాలువల యోరన నాటబడే చెట్టు బలంగా ఉంటుంది, ఎందుకంటే వేర్లు లోపలికి తన్ని ఉంటుంది కనుక అది బలమైన చెట్టు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే బలం. అందరు చెప్పండి, ఏం ఆశీర్వాదం? బలం. తర్వాత ఆకువాడక తన కాలమందు ఫలం. రెండో ఆశీర్వాదం ఏంటి? ఫలం. ఇది అందరూ చెప్పండి, ఏంటి ఫలం? రెండో ఆశీర్వాదం ఏంటి? ఫలం. మొదటిది ఏంటి? బలం. అతడు చేయనదంతయు సఫలమగును అంటే జయం. మూడోది ఏంటి? జయం. ఇప్పుడు ఈ 3 మాటలు చెప్పండి. ఒకటేంటి? బలం. రెండోది ఫలం. మూడోది జయం. దేనివల్ల వస్తాయి 3? దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవాడికి ఈ 3 ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించి పెట్టాడు. కనుక ప్రతిరోజు దివారాత్రము ధ్యానించాలి. దివారాత్రము ధ్యానించడం అంటే అర్థం ఏంటనంటే, ఉదయకాలం లేచి నువ్వు ఏ వాక్యాన్ని అయితే ధ్యానిస్తావో పఠిస్తావో దాన్ని నీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా మనసులో నెమరు వేసుకుంటూ ఉండాలి. కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా నెమరు వేసుకోవాలా. వ్యాపారంలో ఉన్నప్పుడు కూడా ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలా. నేను కారు నడిపేటప్పుడు కూడా నెమరు వేసుకుంటాను, ధ్యానిస్తాను. బస్సులో ప్రయాణం చేసినా, రైల్లో ప్రయాణం చేసినా ధ్యానిస్తాను అన్నమాట. వాక్యాన్ని ధ్యానిస్తాను. దినమంతా ఉదయకాలం చదివిన వాక్యాన్ని మనం ఎడు తిరుగుతున్నా, పొలంలో పనిచేస్తున్నా, ఎక్కడ కోతకు వస్తున్నా, పంటకు వస్తున్నా అది ధ్యానిస్తూ ఉండాలి. ఉదయం చేసిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దివారాత్రమును ధ్యానించడం అంటే అదే. వాక్యం చేతను నింపబడాలి దేవుని బిడ్డలారా. అది విశ్వాస జీవితానికి గొప్ప ఆశ. వాక్యం కలిగినోడే గొప్ప సాక్ష్యం కలిగిన వాడుగా ఉంటాడు, గొప్ప సాక్షిగా ఉంటాడు దేవుని కొరకు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయను గాక. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.